వెళ్ళిపోయాడు, దావోస్కి వెళ్ళాడు. దావోస్లో వాడికి ఇవ్వమని చెప్తున్నారు. అవి ఇస్తారనే నమ్మకం లేదు. అవి ఉట్టిగా ఉత్తి చేతులతో వచ్చేస్తాడు అంతే. ఏపీకి పెట్టుబడి లక్షణంగా వెళ్ళా అవి రావు. వాళ్ళు ఇవ్వనా అని చెప్తున్నారుగా, ఎన్ఆర్ఐలు ఇవ్వనా అని చెప్తున్నారు. ఇస్తే ఎవరు జగన్ వస్తే భయపడటం కాదు. జగన్ వస్తే వాడికి ఇస్తారు, వీడికి ఇవ్వరు. ఎందుకంటే వీడు కాజేసేస్తాడు మొత్తం, అన్ని డబ్బులు అన్నీ కాజేసేస్తాడు. మనం చూశారు కదా, మొన్న డబ్బులు ఏం చేశాడు, ఖజానాలోంచి అప్పుడు 2014లో ఖజానాలోంచి స్వాహా చేసి 100 కోట్లు పెట్టేశాడు. అంటే మిగతావి ఇవ్వకుండా చేసేసాడు, మిగతావన్నీ కాజేసాడు. పోలవరం అట్లా చేసేసాడు, మిగతావి డబ్బులన్నీ లాగేసుకున్నాడు. అది మరి ఇప్పుడు లోకేష్ గారు సీఎం గారు దావాస్ వెళ్ళారు, పర్యాటనకి వెళ్ళేసి ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి. అదే చూసా, టీవీలో కూడా చూసారు. అంత మంచిదే, ముందు ముందు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అది ఇతను ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళాడు. ఆ పర్యటనలో చాలా సంపాదించవచ్చు, భారీ పెట్టుబడులు సంపాదించవచ్చు, దాంట్లో తప్పలేదు. భారీ పెట్టుబడి తెస్తాడని ఆశిస్తాం. అది పెట్టుబడులు రావడం వల్ల ఆంధ్రాకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, పెట్టుబడులు రావడం వల్ల ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది. గత 5 ఏళ్ళ పాలన వైసీపీ పాలన నాశనం అయిపోయింది రాష్ట్రం. ఈ 5 ఏళ్ల పాలన, ఈ 5 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు వీళ్ళే ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. మరి ఇప్పుడు సీఎం గారు దావాస్ వెళ్ళారు, లోకేష్ గారు సీఎం గారు పెట్టుబడులు తీసుకురావడానికి మన ఏపీకి అని చెప్పేసి రాజధానికి రింగులు మామూలు రోడ్లకి పెట్టుబడి కోసం వస్తే ఎలా ఉండబోతుందంట? బాగుంటుంది. గతంలో చూసుకుంటే ఎలా ఉండేది పెట్టుబడుల విషయంలో కానివ్వండి? తీసుకుని ఏం చేశాడు, ఎక్కడ ఏమైనా పని చేశాడా, దేంట్లో చేశాడు, ఎక్కడైనా రోడ్డు పోసాడా, ఎక్కడైనా ఇది చేశాడా? ఈ పరిపాలన చూడు, ఎక్కడ కొంటలు చేసి కూడా సంక్రాంతికి ఎలా అయిపోవాలని అలా ఉరుకులు పెట్టిస్తున్నాడు. అభయపడుతున్నాయండి, ఎంత లంచగొంటాను, దోసుకున్నాడు చేయండి అని అటు చేసేసాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, అభివృద్ధి ఇస్తాడు. అంటే నువ్వు వాడు అప్పు చేసిపోతే ఒకసారి తెచ్చి ఆడ తెచ్చేస్తాడు, మెల్లిమెల్లిగా ఇస్తున్నాడుగా, పథకాలు మొత్తం ఇస్తాడు. అది మరి ఇంకా పథకాలు రావట్లేదు అంటున్నారు. వస్తాయి నిదానం వస్తాయి, ఒకసారి రావు. అమరావతి పూర్తి చేస్తామంటారు 3 ఏళ్ళలో, మీకు అలా? అమరావతి, పోలవరం ఇవన్నీ పూర్తి అయిపోయి. ఇప్పుడు సీఎం గారు లోకేష్ గారు దావాస్ పర్యటన వెళ్ళారు, ఏపీకి పెట్టుబడుల విషయం తీసుకురావడానికి అని చెప్పేసి. పెట్టుబడులు వస్తే ఎలా ఉంటాయి? పెట్టుబడులు వస్తే చెప్పకూడదండి. ఇలాంటి కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, దీంట్లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. అది చెప్తే మన ఒక చిన్న గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటని మీరేం చెప్తారు? ఇప్పుడున్న ఆయనకి అసలు దానికి దీనికి పొంతనే ఉండదు. ఈయనకి చాలా తేడా ఉంది. ఆయనకి అవగాహన లేదు. ఈయన అంతా ముందు చూపుతో వాళ్ళ నాన్నలాగా ముందు చూపుతూ వెళ్తున్నాడు కదా, బాగుంటుంది అన్న. ఒకవేళ కనుక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఎలా ఉంటుంది? ఎవరికి? లోకేష్ గారికి. పనితీరు ఆయన సీఎం ఇచ్చినా సరే పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. అది ఆయన డిప్యూటీ సీఎం కాదు, సీఎం క్యాండిడేట్ ఆయన. అది సభ్యత్వాల్లో కూడా భారీగా లోకేష్ గారి నేతృత్వంలో భారీగా నమోదయ్యాయని చెప్పేసి కూడా అంటున్నమాట. అవును, సభ్యత్వం అవన్నీ ఇవి కాదు, కానీ ఆయన నాయకత్వ లక్ష్యాలు బాగున్నాయి ఆయనకి. లోకేష్ గారిని ఎగతాళి చేశారన్న మాటలు మాట్లాడారు గెలవక ముందు, ఏమంటారు మీరు? దానికి సమాధానం చెప్తున్నాడుగా, ఇప్పుడు ధీటుగానే సమాధానం చెప్తున్నాడుగా. ఇంకెంతకు మించి ఏం కావాలి? చాలు, ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దద్దమ్మలు కూడా సీఎంలు అయిపోతున్నారుగా. ఉంది పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన సూపర్గా ఉంది. పథకాల విషయంలో కానివ్వండి, ఏదైనా మొత్తం వస్తాయి పథకాలైనా. కొంతమంది ఏంటి బాబాయ్ పథకాలు ఏమి రావట్లేదు, గతంలోనే వచ్చిందంటే ఇప్పుడు ఈ రకంగానే వస్తాయండి. నీకు చెప్పు, రకంగానే రావు కదా, మెల్లిమెల్లిగా ఒకటి వదులుతాడు. గతంలోనే పథకాలు వచ్చినాయి. పథకాలు వచ్చేందుకు జనాలు చోరు ప్రచారాలు చేసి ఇట్లా చేశాడు. ఇవాళ వాళ్ళ దిమ్మ తిరిగేట్టు సమాధానం చెప్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇస్తేనే ప్రాధాన్యత ఇస్తే వాళ్ళకి దిమ్మ తిరగాలి, బొమ్మ కనబడాలి వాళ్ళకి. అది
సార్ గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న నారా లోకేష్ గారికి తేడా ఏంటని మీరు ప్రజాగళంలో సమస్యలు విని దాని యొక్క ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో దాని తగ్గట్టుగా ఆయన అబ్జర్వేషన్ చేసి దాని తగ్గట్టుగా సమాధానం ఇచ్చి చాలా మార్పు వచ్చింది. ఇప్పటికీ అప్పటికి చాలా మార్పు ఉంది. ఆ మార్పు వల్ల ప్రజల్లో కూడా చైతన్యం ఇది నింపాడు. దానివల్ల భవిష్యత్తు ఆయనదే. సార్ ప్రజా దర్బార్ కూడా పెట్టారు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి. ఎన్నో బాగా చేస్తున్నాడు. మంగళగిరిలో సేవలు కానీ ఏదైనా కానీ బాగా చేస్తున్నాడు. సార్ మంగళగిరి అనేది నియోజకవర్గం ఎప్పుడో గెలిచిందంట. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలవడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇంతవరకు 85లో గెలిచిందన్నారు. ఆ తర్వాత ఇప్పుడు గెలిచిందన్నారు. ఇప్పుడు వరకు ఎవరు గెలవలేదు తెలియదు. టీడీపీ తరపున ఈయన గెలిచి చూపించాడు. ఓడిపోయినా మళ్ళీ అక్కడ సాధించి చూపించాడు. ఈ గెలవని నియోజకవర్గాన్ని గెలిచి చూపించడాన్ని ఎలా భావిస్తారు? అది ఆయన చేసిన కృషి 5 ఏళ్లలో ఇంటింటికి తిరిగి ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి మనిషిని టచ్ చేసి చూశాడు. దానివల్ల గెలవడానికి అవకాశం ఉంది. అతనికి రాజకీయ పరిపక్వత వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 2వ మంత్రి చేస్తున్నాడు. ఇవ్వచ్చు. డిప్యూటీ సీఎం ఇచ్చిన దాంట్లో తప్పు లేదు. ఇవ్వచ్చు కూడా. అది పార్టీలో ఉన్న నేతలు అన్నమాట. సభ్యత్వం తీసుకుంటే లోకేష్ గారి నేతృత్వంలో భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయి. దానికంటూ ప్రాధాన్యత ఇవ్వాలి. అను పార్టీని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన టైంలో పాదయాత్ర చేసి అతను పార్టీని బతికించాడు. కార్యకర్తలను సంపాదించాడు. కార్యకర్తలను సంపాదించడం వల్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజార్టీ వచ్చింది. దాంట్లో తప్పులేదు. ఇవ్వచ్చు. అది ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? పరిపాలన కానీ విధానం కానీ పరిపాలన ఏముంది? ఏ మెయిన్ లీడర్ ఉన్నాడు కదా చంద్రబాబు. ఏం చేసినా అతనే చేయాలి. ఏది సంపాదించినా కానీ అతనుకున్న చతురత కానీ చాణక్యం కానీ ఏదైనా కానీ పార్టీని నడిపించగల కెపాసిటీ కానీ అన్నీ అతనికే ఉన్నాయి. ఏం చేసినా అతను చేయగలరు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవులు వాళ్ళు రాణించాలి. రాణిస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది. రాష్ట్రానికి మంచి ఉపయోగం ఉంటుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి తేడా ఏంటంటే ఐటీ మినిస్టర్ అతనికి ఈయనకి సంబంధం ఉంది. ఆల్రెడీ 2వ సారి ఐటీ మినిస్టర్ చేయటం. మరి ఇప్పుడు లోకేష్ గారు ఆయన ఏమంటే కుర్రోడు, చిన్న కుర్రోడు. ఆ కుర్రోడితో మనం అబ్బాయి ఏముంది ఆయనకి అనుభవం? అబ్బాయికి ఎమ్మెల్యే కూడా అనుభవం లేదు. ఏముంది? కార్పొరేటర్ అనుభవం ఉందా? పోనీ ఏది అనుభవం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఒక మీటింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడచ్చు అన్న ఆలోచనతో మాట్లాడతారు అబ్బాయి. ఏముంది? అది వాళ్ళ పలుకుబడి. వాళ్ళు ఆయన కొడుకు సీఎం గారి కొడుకు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అసలు మంత్రి పదవి ఆయనకి ఇవ్వకూడదు. ఏ మంత్రి అయితే సరే ఇవ్వకూడదు. ఎలా ఇస్తారండి? అనుభవం లేనివాడికి. అనుభవం ఉంటే ఇవ్వ తప్పులేదు. ఏదో అక్కడ గెలిచాడా? అప్పుడు ఫస్ట్లో గెలవలే. మరి గెలవకముందు ఎలా ఇచ్చారండి?